జాగ్రత్తగా నీ జీవితాన్ని పరిశీలించు. దెబ్బ మీద దెబ్బ పడుతుంది కదా. పోయిన సంవత్సరం ఒక సమస్య, అంతకుముందు సంవత్సరం ఇంకొక సమస్య, ఈ సంవత్సరం ఇంకొక సమస్య, పోయిన నెలలో మరొక సమస్య, ఇప్పుడు ఇంకో కొత్త సమస్య వచ్చి పడింది. సమస్యల తర్వాత సమస్యలు, విపత్తు తర్వాత విపత్తు, కష్టం తర్వాత కష్టం, కరువు తర్వాత కరువు. దెబ్బ మీద దెబ్బ పడుతుంది కదా నీకు. అయినా కళ్ళు తెరవేమిటి, అయినా బుద్ధి తెచ్చుకోవేమిటి, అయినా మార్పు తెచ్చుకోవేమిటి, అయినా మారు మనసు పొందవేమిటి? ఒకసారి ఆలోచించు. సహోదరి సహోదరుడా, పారిపోవద్దు, దేవునికి దూరం కావద్దు. ఈరోజు నీకున్న కష్టాన్ని బట్టో, లేకపోతే వ్యాధిని బట్టో, లేకపోతే బాధను బట్టో, మరొక కారణాన్ని బట్టో దేవునికి దూరం అయ్యే ప్రయత్నం చేయమాకు. ప్రయత్నం చేశావా, దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఎవరైతే ఆయన పాదాలు పట్టుకొని వేచి ఉంటారు, ప్రభువా నేను చేసింది తప్పు, నేను చేసింది పొరపాటు, నేను చేసింది పాపం, కాబట్టి నాకు ఈ శిక్ష వచ్చి పడింది. ఈ శిక్షను చూసి, కష్టాన్ని చూసి నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే నాకు ఇంకా శిక్ష పెరిగిపోతుంది. నీ పాదాలే నాకు శరణ్యం, నువ్వే నాకు దిక్కు ప్రభువా అని పాదాలు పట్టుకుంటే క్షేమం.